వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్ అనేది రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం అక్కడ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధమైన స్ట్రాటజీ వాడితే మనం అనేది ప్రాఫిట్లో ఉంటాం అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందామండి. సో నేను చాట్ ప్యాటర్న్స్ సంబంధించి కొన్ని వీడియోస్ అయితే చేశాను. ఎం ప్యాటర్న్ అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ అండ్ రౌండింగ్ ట్యాప్ ప్యాటర్న్ అని చెప్పేసి మీకు 2 వీడియోస్ కూడా చేశాననమాట. సో దానికి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అవి కూడా చూడండి. అవి కూడా చూస్తే మీకు ఇది అనేది ఈజీగా అయితే అర్థమవుతుందండి. సో మార్కెట్ అనేది మనకి ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గరికి వస్తుందో అప్పుడు చాలామంది ట్రేడర్స్ అంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే వాడుతూ ఉంటారు. ఎం స్ట్రాటజీస్ అని చెప్పేసి, లేదంటే కొంతమంది ఇండికేటర్స్ చూసుకుంటారు. అట్లా డిఫరెంట్ స్ట్రాటజీస్తో వాడుతూ ఉంటారు కదా. సో అందులో భాగంగానే మీకైతే ఒక స్ట్రాటజీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదే వచ్చేసి మనకి చూడండి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనమాట. సో చూడండి, దీన్ని మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని లెఫ్ట్ షోల్డర్ అంటారు, రైట్ సైడ్లో ఉన్నదాన్ని రైట్ షోల్డర్ అంటారు. మధ్యలో ఇట్లా పెద్దగా ఇట్లా ఏర్పడింది అనుకోండి, దీన్ని మనం హెడ్ అంటాం అన్నమాట. సో మార్కెట్ అనేది మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అనేది 25,000 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మార్కెట్ అనేది ఇలా పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చి రెసిస్టెంట్ మనకైతే టచ్ అవుతుంది. టచ్ అయ్యి మార్కెట్ అనేది మళ్ళీ కిందికి ఒక ఫుల్ బ్యాక్ వస్తుంది. సమ్ టైమ్స్ ఇలా ఇలా కూడా వచ్చేస్తుంది. బట్ ఇట్లా టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి, మనం ఇమ్మీడియట్గా ఇక్కడ సపోర్ట్ నెక్ లైన్ అయితే డ్రా చేసుకోవాల్సి వస్తుందండి. డ్రా చేసుకొని ఒకవేళ ఎం ప్యాటర్న్ పడింది అనుకోండి, ఎం ప్యాటర్న్ పడితే మనం ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మనకు ఎం ప్యాటర్న్ పడకుండా ఇట్లా మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ నెక్ లైన్ సపోర్ట్గా తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి, ఇట్లా మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఎప్పుడైతే ఇక్కడ ఈ నెక్ లైన్ని క్రాస్ చేస్తుందో అప్పుడైతే మనమైతే ట్రేడింగ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు అండి. సో ఈ షోల్డర్ మనకి లెఫ్ట్ సైడ్ షోల్డర్, ఈ రైట్ సైడ్ షోల్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మధ్యలో ఇట్లా ఏర్పడుతుంది కదా, దాన్ని అయితే టచ్ అవ్వండి. మ్యాక్స్ మీకు 50% జోన్ వరకే వస్తాయి అన్నమాట. సో మీకు 50% జోన్ వరకు వచ్చేసి మార్కెట్ అనేది రివర్స్లో అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనం అనేది ఇక్కడ ట్రేడింగ్ ప్లాన్ అయితే చేసుకుంటాము. సో ఏ క్యాండిల్ అయితే మనం అక్కడ బ్రేక్అవుట్ దగ్గర ప్లాన్ చేసుకుంటామో ఆ క్యాండిల్ యొక్క హైని మనమైతే స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు అండి. మనకి ఈజీగా 1:2 కావాలా మార్కెట్ మనకి న్యూస్ అవి ఇవి కనుక ఉంటే ఇంకా 1:3 కూడా మనం ప్రాఫిట్స్ అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా మీకు ఇలాంటి ప్యాటర్న్ పడితేనే ఇది మీకు వర్కౌట్ అవుతుంది అనమాట. లేదు మనకు డిఫరెంట్ ఏం ప్యాటర్న్స్ అని ఇంకా డిఫరెంట్ ఇండికేటర్స్ కూడా మనం యాడ్ చేసుకొని చూసుకోవచ్చు. బట్ మీకు చాలా రకాల ప్యాటర్న్స్ ఉంటాయి కదా, అందులో ఇది ఒక ప్యాటర్న్ అనమాట. సో మీకు మార్కెట్ కనుక ఏ విధంగా వచ్చి ఇలా ఎప్పుడైతే ఇలా మీకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ పడుతుందో అప్పుడు మనం అనేది పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.